మామూలు గెలుపు కాదు ఇది. తమ్ముడు సుమన్ని పట్టుబట్టి ఇక్కడ సుమన్ ఉంటే వాళ్ళ ఆటలు సాగవని చెప్పి తీసుకుపోయి ఇక్కడ సబ్ జైల్లో పెట్టలే, మంచిర్యాల సబ్ జైల్లోనో ఆసిఫాబాద్ సబ్ జైల్లోనో పెట్టలే, తీసుకుపోయి ఆదిలాబాద్ జైల్లో పెట్టిండ్రు. ఇక ఆ జైలుకు పోయినాం మేము. అది చెప్పతరం కానీ జైలు కనీసం ఇక ప్రత్యేకించి దోమలు కూడా ఏర్పాటు చేసిండ్రు సుమన్ కోసం. ఆడ దోమల పెంపకం కేంద్రం పెట్టి ఆ దోమలను కూడా ఈయన ఉన్న కాడికి పంపించి కనీసం ఓడోమోసో గిడోమోసో ఉంటది, గది ఈరాయ్యా అంటే అది కూడా ఇయ్యలే. ఆఖరికి టేబుల్ లేదు, ఫ్యాను లేదు, ఘోరాతి ఘోరమైన పరిస్థితుల్లో 16 రోజుల పాటు చివరికి ఆరోగ్యం దెబ్బతిని మందులు తెప్పియమంటే మందులు కూడా తెప్పియకుండా నీచాతి నీచంగా నికృష్టంగా ఒక మున్సిపాలిటీ కోసం నిజంగా సుమన్ని అడుక్కుంటే వివేక్ ఫోన్ చేసి తమ్మి జర నా ఇజ్జత్ పోతాంది జర ఇయ్యి అంటే మావాడే వారేస్తుండే. అది పెద్ద ముచ్చట కూడా కాదు, అది పెద్ద ముచ్చట కూడా కాదు. మాకు ఎన్నో చూసినాం గెలుపులు ఓటములు, కానీ ఇట్లా నీచమైన పని చేసినందుకు మా తమ్ముడు కూడా మొండిగా జిద్దుగా మేము పోయిన వాళ్ళందరికీ చెప్పిండు తమ్ముడు. జైలుకు పోతే ఆదిలాబాద్ జైలుకు పోతే మా అందరికి ధైర్యం చెప్పి ఏం చెప్పిండు తెలుసా? అన్నా నన్ను ఇక్కడ 16 రోజులు కాదు 20 రోజులు కాదు నేను ఉండమంటే ఇంకో సంవత్సరం ఉంటా, కానీ మీరు మా కౌన్సిలర్లకు ధైర్యం చెప్పండి, మా నాయకులకు ధైర్యం చెప్పండి, మా కార్యకర్తలకు ధైర్యం చెప్పండి. మీరు క్యాతన్పల్లి పోతారా లేకపోతే మా క్యాంపుకు పోతారా, పోయి వాళ్ళ మనోధైర్యాన్ని నింపండి అన్నా, వాళ్ళని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రజలిచ్చిన తీర్పును కాలరాసే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ ను ఖచ్చితంగా బుద్ధి చెప్పే విధంగా మీరు మా వాళ్ళలో ధైర్యం నింపండి అని కోరిండు తప్ప వేరేదేమి కోరలేదు. క్యాతనపల్లిలోనే కాదు రాష్ట్రమంతటా రేవంత్ నికృష్టపు పాలనే నడుస్తుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలుకుతున్న వారిపై రేవంత్ సర్కారు దౌర్జన్యం చేస్తుందని మండిపడ్డారు. హైడ్రా పేరుతో ఇల్లు కూలగొడుతున్నారని ఫైర్ అయ్యారు. ఈ చిల్లర రాజకీయాలతో కాంగ్రెస్ ఏం సాధిస్తుందో అర్థం కావట్లేదన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక రాజకీయం ఒక క్యాతన్పల్లిలోనే కాదు, రాష్ట్రమంతటా ఇదే నికృష్టమైన రాజకీయం చేస్తా ఉన్నారు. ఇక్కడికి మేము ఇప్పుడు ఈ పార్టీ ఆఫీస్కి వచ్చేందుకు ఇక్కడ మూల మీద మెయిన్ రోడ్ నుంచి దిగి లోపలికి వస్తున్నాం. దివాకర్ రావు గారు చూపెట్టిన అక్కడ కుడిదిక్కు ఒక బిల్డింగ్ కూలిపోయి ఉన్నది. ఎవలది బిల్డింగ్ అని అడిగిన నేను, ఎందుకు కూలగొట్టిండ్రు, ఎవలది ఏమైంది అన్న అంటే దివాకర్ రావు గారు చెప్తున్నారు ఇది గవర్నమెంట్ ల్యాండ్ లో ఉంది అని చెప్పి. మరి ఆయన పేరేంది, డి అన్నయ్య అనే ఒక సోదరుడు మన పార్టీకి మద్దతుదారుడుగా ఉండడని చెప్పి సింగరేణి కార్మికుడు ఆయన ఇల్లు మొత్తం 4 అంతస్తులో 3 అంతస్తులో మొత్తం కుప్పగులగొట్టి. మరి ఎందుకు గులగొట్టిండ్రు అంటే అదంతా గవర్నమెంట్ ల్యాండ్ ఉందని గులగొట్టిండ్రు అన్నారు. పక్కన ఇళ్ళన్నీ మంచి కలకల్లాడుతున్నాయి, మరి వీటి సంగతి ఏంది అన్న. అవి కూలగొడతారట, అవి మాత్రం అట్లే ఉండాలన్నట, ఇది మాత్రం కూలగొడతారట. మీరు పోయేటప్పుడు మీరు కూడా చూడండి. అంటే ఇంత నీచమైన రాజకీయం. మన కౌన్సిలర్ గారు క్యాతన్పల్లిలో భూమాగౌడ్ గారు మన క్యాంప్ లో ఉంటే, ఈ భూమాగౌడ్ సాబ్ క్యాంప్ లో ఉంటే ఆయన ఇంటి మీదకి ఇక్కడ బుల్డోజర్ పంపించి కూలగొడతామని చెప్పి వచ్చి కొలతలు తీసుడు, బెదిరించుడు, నువ్వు రాకపోతే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వకపోతే కూలగొడతామని ఆయనను బెదిరించుడు. ఎంత నికృష్టమైన రాజకీయం అంటే, మంత్రి గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు కౌన్సిల్ హాల్లో, మన మహిళా కౌన్సిలర్లతో కాంగ్రెస్ కౌన్సిలర్లు వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తే చిరునవ్వులు చిందిస్తూ కూర్చున్నాడు తప్ప మంత్రి గారు ఎంపీ గారు కనీసం వాళ్ళని ఆపే ప్రయత్నం కూడా చేయలే. ఇంత గలీజ్ రాజకీయం, మన వాళ్ళ చేయిలు పట్టుకోవడం, మన వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించడం, ఇంత నికృష్టమైన రాజకీయం చేసి మరి వాళ్ళు ఏం సాధిస్తాం అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు.